ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. లక్ష్మి, నేను చేసిన దుర్మార్గాలు ఒక్కసారిగా నా మీదకే తిరగబడ్డాయి. పోలీసులు వెనకాల పడ్డారు. తల దాచుకోవడానికి కూడా చోటు లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణం ఒక యుగంలాగా గడుపుతున్నాను. జీవితాన్ని చూసి మొదటిసారి భయపడుతున్నాను. ఈ క్షణంలో నీ దగ్గరికి రావాలని, నీ ఓదార్పు పొందాలని ఎంతగానో ఆరాటపడుతున్నాను. మనం కలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణం నిన్ను హింసించినా, నీ ప్రేమను కూడా దోచుకున్నా, నీ బతుకు నాశనం చేయాలని చూసినా, చివరికి నిన్ను చంపడానికి ప్రయత్నించినా, స్నేహం అనే ఒక్క మాటతో ఆ తప్పులన్నీ క్షమించేసి మళ్లీ నీ మనసులో చోటిస్తావని తెలుసు. ఆ విషయం తెలిసిన సరోజ వెళ్లమని తొందర పెట్టింది. కాని రోజు మాత్రం వద్దని కొట్టిపాడేసింది. అందుకే రాలేకపోయాను. అంతేగాని నీ మీద ప్రేమ అభిమానం లేక కాదు. మండుతున్న ఈ మనసు మీద నువ్వు కురిపించే ప్రేమతో సేద తీరాలని, కన్నీళ్లతో నీ కాళ్లు కడిగి క్షమించమని అడుగుదామనుకున్నాను. కాని నేను నీకు చేసిన అన్యాయం, ద్రోహం నన్ను నిలదీశాయి, నీ దగ్గరికి రాకుండా చేశాయి. మిగతావన్నీ ఎలా ఉన్నా నువ్వు ప్రేమించిన చెరసాని గారిని నీకు కాకుండా చేసినందుకు నన్న దేవుడు కూడా క్షమించడు. నువ్వు మాత్రం క్షమిస్తావు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నీ నుంచి నేను కోరుకుంటున్నది క్షమాభిక్ష కాదు. లక్ష్మి, ఇన్నాళ్లకి జీవితం అంటే ఏంటో తెలిసింది. స్నేహం, ప్రేమ, అభిమానం ఎంత గొప్పవో తెలిసింది. ఎదుటి వాళ్ల కళ్లల్లో నీళ్లు తెప్పించి ఆనందించే నాకు ఆ కన్నీళ్ల విలువ కూడా తెలిసింది. అందుకే నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. నా వల్ల విడిపోయిన నువ్వు చెలసాని గారు మళ్లీ పెళ్లి చేసుకోవాలి. ఈ వయసులోనైనా ఒకరికొకరు తోడు నీడుగా ఉంటూ సుఖంగా ఉండాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన నన్ను బహుశా అది చూడ్డానికి ఆ భగవంతుడు చావకుండా బతికించాడేమో. నేను రోజీనైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని కూడా శాసించేదాన్నేమో. కానీ ఇప్పుడు ఆ రోజీ లేదు. మిగిలిందల్లా నీ సరోజే. అందుకని ఈ స్నేహితురాలి కోరికని కాదనకుండా తీరుస్తావు కదూ. ఆ రోజు ఎంత తొందరగా వస్తుందా అని ఎదురు చూస్తూ బతుకుతున్నాను. విడదీసిన మీ ఇద్దరినీ కలపగలిగితే ఆ సంతృప్తితో చావు కూడా నవ్వుతూ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాను. స్నేహితురాలి కోరికను తీరుస్తావనే నమ్మకంతో నీ సరోజ. అమ్మగారు, ఏటమ్మా కన్నీళ్ళు? యాడ్నుంచి ఉత్తరం? రోజీ రాసింది నువ్వు కాలు. మా అమ్మగారా? ఏట రాశారమ్మా? తన వల్ల విడిపోయిన నేను చెలసాని గారు పెళ్లి చేసుకోవాలని, కనీసం ఎప్పటికైనా ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలని, అది తను కళ్ళారా చూడాలని రాసింది. అది తన చివరి కోరిక అని రాసింది. చూసావా నువ్వు కలు, రోజీ ఎలాంటి కోరిక కోరిందో. అమ్మగారు,
ఊరుకోను కలు. ఎట్టా వాళ్ళకోని అమ్మగారు, ఎంతో దర్జాగా మకరాణిలా ఉండాల్సిన మా అమ్మగారు చివరికి దిక్కుమాలోలాగా కాలి బూడిదైపోనారంతే. ఏడు బాగట్లేదమ్మా. మనసులో ఎంత బాధున్నా పైకి చెప్పేవారు కాదు, దేనికి జడిసేవారు కాదు. దేవుణ్ణి కూడా లెక్క చేయనట్టు మాట్లాడేవారు. చూసే వాళ్ళకి పెద్ద పులిలా ఆగుపడేవారు. కానీ మా అమ్మగారు మనసు ఎంత మెత్తనో నాకు తెలుసమ్మా. మా అమ్మగారికి ప్రేమ అభిమానాలు లేవని అందరూ అనుకుంటారు. కానీ రోజు చిన్నమ్మగారు ఫోటో కాడ నిలబడి కన్నీళ్ళు ఎట్టుకునేవాళ్ళు. అది చూసి నాకు ఏడుపు వచ్చేసేది. తవరు చేతున్నది తప్పు అని సరిగ్గా చెప్పేవాళ్ళు లేక మొండితనంతో ఏవో కాని పనులు చేసి ఒక్కరే మిగిలిపోనారు. చివరికి అలాగే వెళ్ళిపోనారు. తవరు మా అమ్మగారి చేతురాలని తెలిసి పొంగిపోనాను. తవరితో కలిస్తేనన్నా మా అమ్మగారు మంచోర్లా మారిపోతారని, ఈ వయసులో నా అందరితో కలిసి ఉంటారని, మళ్ళీ ఇల్లు సంతోషంతో ఎలిగిపోద్దని సంబరపడ్డాను. కానీ మా అమ్మగారు వెళ్ళిపోతుందో చీకటే మిగిలిపోనదమ్మా. నిజమేను కాలు. రోజీ బతికుండగా ఎవరు ఇంటికి ప్రేమగా రాలేకపోయాం, రోజీకి దగ్గర కాలేకపోయాం. ఇప్పుడైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం, ప్రేమ అభిమానాలు పంచివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అందుకోవడానికి రోజీ లేదు. మనందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. చేసిన తప్పుల్ని తెలుసుకుని అందరినీ కలవాలని, ఆనందంగా ఉండాలని ఆరాటపడింది. కానీ ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆగిపోయింది. అదే శాపమై మనసు మార్చుకొని మంచిదైన సమయానికి మనకి కాకుండా వెళ్ళిపోయింది. గ్రానీ నన్ను ఎంతగా అభిమానించిందో నాకు తెలుసు. తర్వాత ఏవో తప్పులు చేసిందని తనకు మరింత దూరంగా జరిగిపోయానే తప్ప ఏదోలా దగ్గరై మనసు మార్చుకోలేకపోయాను. ఉన్న ఒక్క మనవుడిని దూరం అయిపోవడంతో ఆ ఒంటరితనమే గ్రానీని కుంగదీసింది. చివరికి దారుణంగా చనిపోయింది. వినోద్, రోజీ చివరి నిమిషంలో మారిందేమో కానీ అంతకుముందు ఎవరేం చెప్పినా వినిపించుకునేది కాదు. తన మొండితనంతో, మూర్ఖత్వంతో తనని తానే శిక్షించుకుంది. తన బతుకు తనే నాశనం చేసుకుంది. ఆ రకంగా రోజీ ఓ శాపగ్రస్తురాలను సరిపెట్టుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. నమస్తే మేడం. మీరా లాయర్ గారు, రండి. మేడం గారు యాక్సిడెంట్లో చనిపోవటం నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఆవిడికి బాగా కావలసిన వాళ్ళుగా మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మేడం గారు లాయర్గా వారు రాసిన వీలునామా మీకు అందించే బాధ్యత నాకుంది కాబట్టి ఇచ్చి వెళదామని వచ్చాను. రోజీ వీలునామా రాసిందా? అవును మేడం, రాశారు. పోలీసులు తరుముతున్నారని తెలిసి తప్పించుకు తిరుగుతున్న టైంలోనే ఓ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చి వీలునామా తయారు చేయించి సంతకం పెట్టి మీకు అందచేయమని చెప్పారు. మీరు ఎక్కడున్నారు, ఎలాగున్నారు మేడం అని వివరాలు అడిగినా సమాధానం చెప్పకుండా ఎంత హడావిడిగా వచ్చారో అంత హడావిడిగానూ వెళ్ళిపోయారు. ఈ విషయంలో లాయర్గా నేను చేయాల్సిందేమున్నా చేస్తానన్నా వినిపించుకోలేదు. అంత గొప్పగా బతికిన మేడం చివరికి దారుణంగా చనిపోవటం దురదృష్టకరం. ఇదిగోండి మేడం వీలునామా.
ఇందులో తన వ్యాపారాలు ఆస్తిపాస్తుల మొత్తం మనవడైన వినోద్ గారి పేరు రాశారు. ఒకవేళ ఆయన తీసుకోవటానికి అంగీకరించిన పక్షంలో ఆస్తి మొత్తం ఎలిజబెత్ ట్రస్టుకు చెందుతుందని స్పష్టం చేశారు. చివరిగా ఇదంతా మీ ఆధ్వర్యంలో జరగాలని కోరారు. ఏటే రథాలు, ఏటా పెళ్లి నడక? ఇలాగైతే పని అయినట్టే. సాయంత్రానికల్లా పని అవ్వకపోతే కాంట్రాక్టర్ నా ప్రాణాలు తింటాడు. తొందరగా కానివ్వండి. నువ్వేంట్రా అలా దిక్కులు చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి ఆ ఇసుక లారీ వస్తే అన్లోడ్ చేయించు. ఈ లోకల్ లారీ వాళ్ళని నమ్మలేము. ₹1 ఎక్కిస్తారంటే పక్క సైడ్ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళు. కానీ అలా నిలబడ్డావేంటి? తొందరగా కానివరా. ఏమ్మా, తినడానికి ఏం తెచ్చుకోనేదా? లేదు. మరెట్టా ఆకనేదు? ఇదేం మామూలు పని కాదు. ఏదో 2 ముద్దలు తినకపోతే అస్సలు పని చేయలేవు. ఇదిగో ఈ కాస్త ఎంగిలిపడు. రేపు వచ్చేప్పుడు గంజి నీళ్ళైనా తెచ్చుకో. ఎవరు నువ్వు? కొత్తగా పనులు చేరావా? లేదు. మరి ఈడెందుకు కూర్చున్నావు? ఎటెళ్ళాలో తెలియక. మీది ఊరు కాదా? అవును, మాది ఊరు కాదు. నాకు ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. నీ పేరేంటి? సరోజ. నా పేరు లక్ష్మి. అవును, మీది ఊరు కాదంటున్నావు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటున్నావు. ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? ఒక్కదానివి ఎలా వచ్చావు? నీకు భయం వేయలేదా?
ఏటమ్మా ఈ పని చేయడం? అంత సుకుమారివి ఈ పనిలోకి ఎందుకు రావడం? రేపటి నుంచి రాబాక. అది కాదు బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగినా కాళ్ళు తిరిగినా పని మాత్రం ఆగడానికి వీల్లేదు. తిన్నగా చేస్తే చేయి, లేకపోతే దయచేయి. చేస్తాను బాబు, చేస్తాను. ఓలో ఎవలు? నేను కాలు. ఓ అమ్మగారు, తవరా ఓలాగున్నారమ్మా? బాగానే ఉన్నాను నూకాలు. నేను చనిపోయినట్టు తెలిసి అందరూ చాలా సంతోషించుంటారు. పీడ విరగడైనందుకు ఆనందంతో ఎగిరి గంతేసుంటారు. అవునా? వద్దమ్మా, ఆ మాట అనకండి. తవరు మాట కాదన్నాక తవరు చచ్చిపోనారని అందరితో చెప్పానే గాని అసలు ఆ మాట అయినా తట్టుకోలేకపోతున్నాను. అయినా బతుకుండి చచ్చిపోయానని చెప్పాల్సిన కర్మ తవకేటమ్మా. ఇంత నాటకం నా నాన్నేనమ్మా, నా వల్ల కాటనేదమ్మా. ఏదో ఒక రోజు నానే నిజం చెప్పేస్తానేమని భయంగా ఉంది. దయచేసి ఆ పని మాత్రం చేయకు నూకాలు. అది కాదమ్మా, అయినా ఇంకెందుకు ఈ నాటకాలు? పోలీసులు తవరు నేటి చేయకుండా లచ్చిందేవి గారు చూసుకుంటారు గాని తవరు ఆడా ఏడ తిరిగి బాధలు పడకుండా నా మాట ఈయన ఇంటికి వచ్చేయండి అమ్మా. నూకాలు, ఇన్నాళ్ళు ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలనో వాళ్ళ బతుకులు నాశనం చేయాలనో ఏదో దురుద్దేశంతో ఎన్నో నాటకాలు ఆడాను. కానీ ఇప్పుడు నేను ఆడుతున్న నాటకంలో అలాంటి చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఈనాళ్ల జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. చివరి రోజుల్లోనైనా ఓ మంచి పని చేశానన్న సంతృప్తి మిగుల్చుకుందామని ఈ నాటకం ఆడుతున్నాను. నాకేటి అర్థం కావట్లేదమ్మా.